ఫస్ట్ ముద్ద అయితే మటన్తో తింటున్నా. ఫస్ట్ టైం నేను వండిన మటన్ ఇంత సాఫ్ట్గా కుక్ అయింది. చాలా చాలా బాగుంది టేస్ట్. పూజ అదిగో బల్లి వచ్చేస్తుంది పద. అస్సలు బొట్టు ఉంచుకోదు. దీనికి బొట్టు పెట్టాలంటే నాకు పెద్ద టాస్కే. అలాగ ఉంచుకో అంగుసి. హలో, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. పొద్దు టిఫిన్లు తినేసాము. కర్రీకి వెళ్ళినప్పుడు అయితే ఈరోజు సండే కదా, కూర కోసం వెళ్ళినప్పుడైతే మంచిగా మొక్కజొన్న పొత్తులు అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ మా పిల్లలు అయితే తింటున్నారు చూడండి. హాయ్ చెప్పు అందరికి. పొట్టి నువ్వు చెప్పు. అందరిళ్ళల్లో భోజనాలు కూడా తినేసి ఉంటారు, కానీ మా ఇంట్లో మాత్రం ఇప్పుడు వండుతున్నాం అనమాట మటను చేపలు. చూడండి ఎలా చూపిస్తుందో. సో మటన్ చేపలు అయితే వండుతున్నాము. ఎంత స్పీడ్గా చేద్దాం అనుకున్నా చాలా లేట్ అయిపోతుంది ఏంటో మరి. ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే అవైతే చాలా స్పీడ్ గా ఫ్రై అవుతాయి. ఈ రోజు మా ఇంట్లో డే స్పెషల్ మటన్ కీమా అండ్ చేపల పులుసు. ఈ వీడియోలో అయితే చేపల పులుసు చేస్తున్నదైతే చూపించలేదు, మటన్ మాత్రమే ప్రాసెస్ చూపించాను. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే మా అన్నయ్య మరదలు వాళ్ళైతే వచ్చారు. సో వంట చేసేసిన తర్వాత మూవీ ప్లాన్ చేశారు, అందుకే స్పీడ్ గా వంట చేస్తున్నాను. ఇలా ఎంతమంది నాగబంధం మూవీ చూసారో కామెంట్స్ లో చెప్పండి, ఎలా ఉందో కూడా చెప్పండి. కానీ ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మేము కూడా చూసేసి ఉంటాము. ఎప్పుడు కూడా మూవీకి వెళ్దాం అనుకున్నప్పుడైతే మేము ఒకటి చెప్తాము, మా అన్నయ్య వాళ్ళు ఒకటి చెప్తారు. ఈసారి అయితే నేను సమంత మూవీ ఉంది కదా మా ఇంటి బంగారం, దానికి వెళ్దామని అయితే చాలా పట్టుబట్టాం. కానీ మా అన్నయ్య వాళ్ళు అది ఆల్రెడీ చూసేసామని నాగబంధం మూవీకి అయితే తీసుకెళ్లారు. మూవీ అయితే చాలా బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ తీయడం కొద్దిగా కుదరలేదు అనిపించింది. అంటే క్లియర్ గా లేదు. ఆ మూవీలో జగతు బాబు హెలికాప్టర్ లో ఇరుక్కుపోతారు కదా, అదేమో క్రాష్ అయిపోతుంది. కానీ లాస్ట్ కి మళ్ళీ బతికేస్తారు. ఎలా బ్రతికారు అనేది మాత్రం అసలు చూపించరు, అది మిస్ చేశారనమాట. సో అందుకే కొద్దిగా మిస్ అయింది అనిపించింది. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఇద్దరికి ఫీవర్స్ వచ్చినాయని. సో వాళ్ళ కోసం అయితే మటన్ కైమా అయితే తెప్పించి వండుతున్నాము. మాకైతే ఫిష్ వండుకుంటున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కీమాను కూడా బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఈ మటన్ కీమా అనేది బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒకసారి తిన్నాను, ఆ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ మా ఇంట్లో అయితే ఎక్కువగా వెజిటేబుల్ రైసే చేస్తాము. సో మటన్ కీమా మొత్తం వేసేసుకున్న తర్వాత దాని నుంచి చాలా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టి. ఎందుకంటే ఆన్ లో పెట్టేసి వాటర్ పోసేస్తే రబ్బర్ ముక్కలాగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో మొత్తం అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఈ వాటర్ మొత్తం కూడా వాటర్ లోనే మటన్ అయితే చాలా సేపు ఉడుకుతుంది, అలాగే ఉడికించుకోవాలి. నేను వంట చేస్తుండగానే మధ్యలో డెలివరీ బాయ్ అయితే కాల్ చేశారు. ఈ రోజు ఆదివారం కదండి, త్వరగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం, ఆర్డర్స్ అయితే స్పీడ్ గా చేసేయండి, వచ్చేస్తున్నామని చెప్పి. ఇంకా కంగారులో కంగారు ఇదొకటి అనమాట. మళ్ళీ నాకు స్పీడ్ గా వంట చేసేసి మళ్ళీ ఆర్డర్స్ కి లేబుల్స్ తీసుకోవాలి, ఐటమ్స్ చూసుకోవాలి, మళ్ళీ ఆర్డర్స్ అయితే చేయాలి. మటన్ నుంచి వాటర్ బాగా వచ్చేసిన తర్వాత దీంట్లో అయితే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను సాల్ట్ వేసాను, ఆనియన్స్ బాగా మగ్గుతాయని చెప్పి. ఇప్పుడు పసుపు వేసాను. ఇదైతే హోమ్ మేడ్ పసుపు, ఇంట్లోనే పసుపు కొమ్ములు ఆడించి చేసుకున్నది. కారం అయితే అలా చేయము, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, గుట్టు గట్ట వస్తుందని చెప్పేసి బయటే కొనుక్కుంటాము. ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయేలోపు మసాలా అయితే ఆల్రెడీ ఆడేసి ఉంచాము. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు అలాగే కొబ్బరి ముక్క వేసి అయితే మసాలా ఆడేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కూర వండినప్పుడే ఆడతాను అనమాట, ఎందుకంటే అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఫ్లేవర్ అంతగా బాగోదు, నాకు నచ్చదు. ఈ కర్రీ పిల్లల కోసం కాబట్టి నేను కారం చాలా తక్కువ వేసాను, ఆల్రెడీ చిల్లీస్ వేసాను కదా, సరిపోతుంది. పెద్దవాళ్ళు తింటే ఒక 2-3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కారం అయితే ఏ కర్రీలోనైనా సరే వాటర్ పోసే ముందే వేసుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోయి గొట్టరొచ్చేస్తుంది. సో బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ మసాలాలు అనమాట. ఈ మసాలాలన్నీ చెప్పాను కదా ఏమేమి వేసానో, అది కూడా ఒక స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మసాలా మొత్తం వేగి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను వంట చేస్తుంటే చూడండి, మా బుల్లి రాక్షసి వచ్చేసి ఏడిపించేస్తుంది ఎత్తుకోమని. మా పొట్టితో చూడండి ఎలా అలా చేస్తుందో. ఏం కావాలి నీకు? ఎత్తుకోవాలా? ఏం చేస్తా నువ్వు చేస్తావు వంట? ఇంకోరమ్మా, ఏం కూర చెప్పు, ఏం కూర అది? కక్కమ్మ ఇదైతే పొద్దున్నే లెత్తుమానేస్తుంది. కక్కు అని తెచ్చుకుందాం పలా. పసుపు వేస్తావా? కొంచెం నువ్వు కూడా.
వెయ్యి గమ్మున ఎక్కువ వేసేద్దాము. వంట అయిపోయింది చేసావుగా. చెప్పు ఏం కూర చెప్పు. ఉప్పు కారమా? తక్కువ అమ్మని చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అమ్మ. ఇప్పుడు వంట చేసేసి ఆర్డర్స్ చేయడానికి వెళ్ళాలి. చాలా పెండింగ్ ఉన్నాయి. ఆదివారం కదా, డెలివరీ బాయ్ కూడా త్వరగా వచ్చేస్తారనమాట. ఆర్డర్స్ అన్నీ చేసేసుకోవాలి. ఇది మగ్గేలోపు కొద్దిగా వాటర్ పోసేసి పెడతాను. సో మటన్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికేలోపు నేనైతే ఆర్డర్స్ అన్నీ చేసేసుకొని ఉంచేసుకోవాలి. లేదంటే డెలివరీ బాయ్ వచ్చాక వాళ్ళని నిలబెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వరకు పోసుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ పాటు సిమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ పూర్తిగా కలిసేలా కలుపుకొని సిమ్ లో పెట్టేసి అయితే నేను ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఈ రోజు అయితే సండే కదా, డెలివరీ బాయ్ కూడా చాలా స్పీడ్ గా వచ్చేస్తారు. సో వాళ్ళు కూడా వర్క్ అది ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటారు కదా, అందుకని చెప్పి 2:00కల్లా వచ్చేస్తారు అనమాట. లేబుల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్స్ అన్ని ప్యాక్ చేసేయాలి. ఆల్రెడీ ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే లేబుల్స్ డౌన్లోడ్ చేసుకొని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నేను ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఆ క్యూఆర్కి మన వాట్సాప్ లింక్ డివైస్లో అయితే స్కాన్ చేసుకోవాలి. ఈరోజైతే ఇవన్నీ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా లేబుల్స్ తీసి డిస్పాచ్ అయితే చేసేయాలి. సో ఫస్ట్ లేబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. లేబుల్స్ అన్నీ కూడా ప్రింట్ తీసేసుకున్న తర్వాత ఈలోపు మా పిల్ల సైన్యం అయితే వచ్చేస్తారు. సో ఇంకా లేబుల్ అయితే వచ్చేస్తుంది. అలాగా లేబుల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను. లోపు చూసారా, నేను ఎక్కడ ఉంటే అక్కడ తోకలకి ఎత్తుక్కొని మరీ వచ్చేస్తారు వీళ్ళు. ఈరోజు చిన్నపిల్లలతో అయితే బిజినెస్ చేయడం అయితే చాలా కష్టం. కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు మనమైతే. ఇక్కడ చూడండి, బుడంకాయలు ఇద్దరు వచ్చేసారు నన్ను ఎత్తుక్కుంటూ. సో లేబుల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్యాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మిగిలిన వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేయాలి. సో దానికోసం అయితే వెళ్తున్నాను. ఇవి ప్యాక్ చేసిన తర్వాత ఫుడ్ తింటాము, ఎందుకంటే మళ్ళీ డెలివరీ బాయ్ వచ్చేస్తారు. నేను ఆర్డర్స్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది. ఒక పక్క అయితే చేపలో జన వస్తుంది కదా, అదైతే ఫ్రై చేస్తున్నారు. చేపలో జన అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. పైగా మసాలా వేసి ఫ్రై చేస్తే ఆ స్మెల్ అయితే ఎరగదీసేస్తుంది. ఇది ఫ్రై చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఉండదు. మొత్తం బాగా కలుపుకొని అది చిన్న చిన్న పీసెస్ గా మొత్తం విడిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా నాకు ఇష్టమైన టైం అనమాట. ప్లేట్ లో మంచిగా రైస్ పెట్టుకొని ఒక పక్క మటన్ కీమా వేసుకున్నాను. పిల్లలు కొండనని చెప్పి నేను తినేస్తున్నానని చూడకండి, కొద్దిగానే వేసుకున్నాను. ఇంకొక పక్క అయితే చేప జన ఫ్రై, ఇంకొక పక్క మంచిగా చేప నడుముక్క వేసుకొని దాని మీద పులుసు వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేశాను. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ ముద్ద అయితే మటన్తో తింటున్నా. మటన్ నేను వండాను, చేపల పులుసు అయితే మా అమ్మగారు వండారు. సో టేస్ట్ ఎలాగ ఉందన్నది అయితే చెప్తా. ఫస్ట్ టైం నేను వండిన మటన్ ఇంత సాఫ్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది టేస్ట్. వీడియోలో రెసిపీ కూడా ఆల్మోస్ట్ చెప్పాను. సో ఎవరికైనా కైమా వండుకొని తినాలంటే ఆ రెసిపీతో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈలోపు మేము ఆర్డర్ చేసిన బట్టలు అయితే వచ్చినాయి. పిల్లలకి ఆర్డర్ చేశాను అనమాట. పిల్లల కోసం అయితే డైలీ వేర్ డ్రెస్సులు అయితే మీషోలో ఆర్డర్ చేశాను. అవి కూడా వచ్చేసినాయి. సో ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇలా పట్టుకోమా, ఇలా పట్టుకో, ఇవి కనిపించేలా పట్టుకో. బాగానే ఉన్నాయి చూడడానికి అయితే. మరి క్వాలిటీ ఓపెన్ చేసి చూడాలి. అదైతే కొంచెం రఫ్గా ఉంది కానీ బాగానే ఉంది. సో 5 సెట్స్ వచ్చినాయి అనమాట. డైలీ వేర్కి అయితే బాగానే ఉంటాయి. మేడం గారు ఆల్రెడీ చూసేసుకుంటున్నారు ఏమొచ్చినాయి ఏం రాలేదు, ఎలా ఉన్నాయన్నీ చూసుకుంటుంది. మహి నచ్చినాయమ్మా, చూడు నచ్చినాయా? మరి నాకు ముద్దు పెట్టు. వండుకునే తినేసాము.
ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసి డెలివరీ బాయ్ వస్తే పంపించేసాను. ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నాం. నాగబంధం కొత్త సినిమా వచ్చిందంట కదా, మా మరదలు అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వెళ్దామని పోస్ట్ చేస్తే మేము కూడా వెళ్తున్నాము. మా బుడ్డోళ్ళు కూడా రెడీ అయిపోయారు. పూజమ్మా హాయ్ చెప్పు. సినిమాకి వెళ్తున్నారా? ఎక్కడికి? ఆశా పైకి లేవు, పైకి చూడు. పిల్లల్ని కూడా అయితే మంచిగా రెడీ చేసేసి అయితే పిల్లలు కూడా మంచిగా రెడీ అయిపోయారు. సో వీళ్ళని తీసేసుకొని ఇప్పుడు మూవీకి వెళ్ళడం. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నా. అస్సలు బొట్టు ఉంచుకోదు పూజ. అదిగో బెల్లి వచ్చేస్తుంది పద. అస్సలు బొట్టు ఉంచుకోదు. దీనికి బొట్టు పెట్టాలంటే నాకు పెద్ద టాస్కే. అలాగ ఉంచుకో. అంగు సినిమాకి అయితే నేను తీసుకెళ్ళను. సో మూవీ అయితే చూసేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో అంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ముద్ద అయితే మటన్.